శృతి తొందరగా అగ్నిదేవికి ఫోన్ చేస్తున్నా. చెయ్యివే. చెప్పు శృతి. అగ్నిదేవ్ గారు, ఆ పున్నమి చేపల సూరం అడ్రస్ కనుక్కుందండి. పున్నమి చేపల సూరం అడ్రస్ తెలుసుకుందా? ఎలా ఎలా తెలుసుకుంది? మా ఇంటికి చేపలు అమ్ముకునే అమ్మాయి వచ్చింది. దానికి సూరమ్మ బాగా తెలుసంట. ఇద్దరిది ఒకే ఊరంట, పైగా పక్క పక్కిళ్ళంట. దాంతో పున్నమి ఆ చేపలమ్మాయి దగ్గర ఆ సూరమ్మ ఫోన్ నెంబర్ తీసుకుంది. నాకు తెలిసి ఇద్దరూ ఈ పాటికి బయలుదేరుంటారు. లేదు లేదు, ఆ పున్నమి ఆ సూరమ్మని కలవడానికి వీల్లేదు. వీల్లేదు అని మీరిక్కడ అరిచినంత మాత్రాన పున్నమి సూరమ్మని కలవకుండా ఆగిపోతుందా ఏంటి? ఇంకా సేపట్లో పున్నమి సూరమ్మని కలిస్తే పున్నమినే ఆ శివదేవయ్య కూతురు అనే నిజం తెలిసిపోతుంది. దాంతోపాటు మా అమ్మే పున్నమి అమ్మమ్మని, మా చెల్లె వాళ్ళ అమ్మ అన్న నిజం కూడా బయటపడిపోతుందండి. అదే జరిగితే అటు శివదేవయ్య ఆస్తికి, ఇటు మా అమ్మమ్మ ఆస్తికి అదే వారసురాలని తెలిసిపోతుంది. ఆ తర్వాత నువ్వు నేను మనందరం అడుగు తినే పరిస్థితి వస్తుంది. ఆపండి. ఆ సూరమ్మ కలిసేది పున్నమిని కాదు, చావుని. ఆ పున్నమి సూరమ్మని కలిసే లోపు సూరమ్మని చంపి నిజాన్ని దానితో పాటు సమాధి చేస్తాను. నేను ప్రాణాలతో ఉండగా పున్నమి శివదేవయ్య కూతురని గాని భానుమతి మనవరాలని గాని తెలియనివ్వను. ఇప్పుడే గూడానికి వెళ్తున్నాను. ఆ సూరమ్మని లేపేస్తాను. అవసరమైతే ఆ నేరాన్ని పున్నమి మీదకి తోసి దాన్ని జైలుకి పంపించబోతున్నాను. ఆహా, ఎంత శుభవార్త చెప్పారు అగ్నిదేవ్ గారు. వెంటనే వెళ్ళి ఆ పని చేయండి. మా ఇంటికి పట్టిన పీడ, మీ ఇంటికి పట్టిన చీడ రెండూ విరగడైపోతాయి. అలాగే కళావతి గారు, ఇప్పుడే బయలుదేరుతున్నాను. అమ్మా, అగ్నిదేవ్ గారు అన్నట్టుగానే ఆ సూరమ్మని చంపి ఆ నేరం పున్నమి మీద నెట్టాడంటే పీడ విరగడైపోతుంది. అవునే, ఆ శుభవార్త కోసమే ఎదురు చూస్తున్నాను. వచ్చావా తల్లి? అసలు ఈ జన్మకి నిన్ను కలుస్తానో లేదోనని, నా గుండెల్లో దాచుకునే నిజాలని నీకు చెప్తానో లేనోనని చాలా భయపడ్డానమ్మా. కానీ ఏ దేవత కరుణించిందో కానీ మీరు నా ఫోన్ నెంబర్ తీసుకొని కలుద్దామని చెప్పారు. అప్పుడు నా ఆనందానికి హద్దుల్లేవు తల్లి. నాకు కూడా అంతే సూరమ్మ. నువ్వు నన్ను ఇప్పటికీ ఎన్నోసార్లు కలిసావు. ఎన్నోసార్లు నీ మనసులో ఉన్న రహస్యాన్ని నాకు చెప్పాలని ప్రయత్నించావు. కానీ ఆ దుర్మార్గుడు అగ్నిదేవ్ వచ్చి నీ నోరు విప్పకుండా, నాకు నిజాలు తెలియకుండా ఆపాడు. ఈరోజు నిన్ను నిజాలు చెప్పకుండా ఎవ్వరూ ఆపలేరు. చెప్పు, ఆ నిజాలేంటో. నా బంగారు తల్లి, నీకు నిజాలు చెప్పడం కోసమే నేనింకా బతికున్నానమ్మా. ఇన్నేళ్లుగా నువ్వు ఒక అనాథలాగా నారాయణమ్మ దగ్గర బ్రతికావు. కాని దాన్ని నీ కన్నతలనుకుని బ్రతికావు. నువ్వు అనాథవి కాదమ్మా. నీకు జన్మనిచ్చిన తల్లెవరో, నీ కన్న తండ్రి ఎవరో నాకు తెలుసు పున్నమి. చెప్పు సూరమ్మ, నా తండ్రి ఎవరు? చెప్పు. నీ తండ్రి ఎవరో కాదమ్మా. నీ తండ్రి చెప్పు. నీ తండ్రి నా తండ్రి నీ తండ్రి నీ తండ్రి సూరమ్మ, 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 లే సూరమ్మ. సూరమ్మ, సూరమ్మ, లే సూరమ్మ. సూరమ్మ, నా దగ్గర అప్పు చేసి దొంగలాగా తిరుగుతావా? ఎన్నాళ్ళకి దొరికావే. ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. రాయ్, ఏసేండ్రా దీన్ని. సూరమ్మ మీకెంత ఇవ్వాలో చెప్పండి, ఆ డబ్బులు నేనిస్తాను.
అలా కాదని సూరమ్మ మీద ఇంకొక దెబ్బ వేయాలని చూసినా మీలో ఏ ఒక్కరూ ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళరు. ఏయ్, ఎవడికి కావాలరా నీ ముష్టి డబ్బులు? సూరమ్మ ప్రాణాలు కావాలి. రేయ్, ఏసేంట్రా. ఏయ్ అగ్నిదేవ్, సూరమ్మ నా జన్మ రహస్యం చెప్పాలనుకున్న ప్రతిసారి నువ్వే అడ్డుపడ్డావు. ఒరే అగ్నిదేవ్, నా భార్య నువ్వే చంపావని నాకు తెలుసు. నా కూతురు నాకు దూరం అవడానికి కారణం కూడా నువ్వే అని నాకు తెలుసు. అయినా సరే నిన్ను ఎందుకు వదిలేశానో తెలుసా? నువ్వు నా చిన్నమ్మ కొడుకు అని, ఒక కూతురికి తండ్రివని. అయినా సరే నువ్వు మారలేదు. చేసిన తప్పుని నువ్వు మళ్ళీ మళ్ళీ చేస్తూ వచ్చావు. నా కూతురు ఎవరో తెలియకుండా దాచావు. రేయ్, నీలాంటి నీచుణ్ణి చంపకుండా వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను రా. ఇక ఆ తప్పు మళ్ళీ మళ్ళీ నేను చేయాలనుకోవట్లేదు. ఈ రోజు నీ చావు నా చేతుల్లోనే ఉంది. చావరా! వద్దు వద్దు వద్దు, చంపొద్దు. ఇన్ని రోజులు పాపమని వదిలేశాను రా. ఈ రోజు వదిలే ప్రసక్తే లేదు. నాన్న, వీడు చంపినా చంపుతాడు. వీడి సంగతి తర్వాత చూడొచ్చు.